కెన్ బిత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఈ కెన్ బిత్వా అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ 2 రివర్స్ అండి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే దీస్ 2 ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ యమునా, ఉపనదులు, యమునా నదికి ఉపనదులు అంటే. బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్ కొన్ని బేసిక్స్ అనేవి అర్థం చేసుకుందాం. మొదట వరల్డ్ వాటర్ డే అనేది ఎప్పుడండి సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతి ఏటా 1993 నుంచి ప్రతి ఏటా మార్చ్ 22న సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వాటర్ డేని పురస్కరించుకొని ఈ కెన్ బిత్వా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది 2 చీఫ్ మినిస్టర్స్, ఎవరండి అంటే ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. సో ఈ ఇద్దరు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఏదైతే ఉంటుందో, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఒక దగ్గర సర్ప్లస్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎనీ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్, ఎనీథింగ్. ఇంకొకరి దగ్గర డెఫిసిట్ రిసోర్సెస్ ఉన్నాయి. డెఫిసిట్ ఉండేవాడికి ఆ రిసోర్సెస్ కావాలి, సర్ప్లస్ ఉండేవాడికి రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో సర్ప్లస్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి డెఫిసిట్కి రిసోర్సెస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడమే ఎఫెక్టివ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇంకా దీనిగా చెప్తాను. బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఏంటండి పని చేస్తుంది? జాగ్రత్తగా ఆలోచించండి. సర్ప్లస్ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో, సర్ప్లస్ డబ్బులు ఉన్న దగ్గర డిపాజిట్ల రూపంలో బ్యాంక్ డబ్బులు సేకరిస్తుంది. దాన్ని ఎవరికి ఇస్తుంది? డెఫిసిట్ ఎవరైతే ఉంటారో, డెఫిసిట్లో ఉండరు, అప్పు ఎవరికైతే కావాలో వాళ్ళకి లోన్ల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇతను డబ్బు అనేది సంపాదిస్తున్నాడు, ఎక్కువ ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఏమైనా యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదు. సో అందుకే అతని తాలూకా డబ్బుని డెఫిసిట్ ఉండేవాడికి ఇది చేస్తుంది. సో అలాగే వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, వాటర్ మేనేజ్మెంట్లో ఒక దగ్గర ఫ్లడ్ ఏరియా ఉంది, వరదలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో ఫ్లడ్ ఏరియాస్ నుంచి డ్రాట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, డ్రాట్ ఏరియాస్కి ఇవి ఏవైతే ఉన్నాయో మన తాలూకా వాటర్ రిసోర్సెస్ షేరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటాం. సో ఒక దగ్గర వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఫ్లడ్ వల్ల బాధపడతారు, డ్రాట్ వల్ల కూడా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని ఎఫెక్టివ్ యూస్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, ఇద్దరు సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇద్దరికి హాయిగా ఫ్లడ్ వల్ల వీళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు, కరువు కాటకాల వల్ల వీళ్ళకి ఎటువంటి బాధలు అనేవి ఉండవు. సో వాటిని అందుకే ఇది చేయడం అనేది జరిగిందండి. సో ఇంతకీ ఈ రిసోర్స్ మేనేజ్మెంట్ ముఖ్యంగా వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ దేనివల్ల సాధ్యపడుతుంది అంటే రివర్ లింకింగ్ ఏదైతే ఉంటుందో రివర్ లింకింగ్. సో ఫ్లడ్ ప్రోన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ ప్రోన్ రివర్స్ నుంచి ఏవైతే రివర్స్ అదర్ టైమ్స్లో మామూలుగా నాన్ మాన్సూన్ టైంలో వర్షాలు పడినప్పుడు డ్రై సీజన్స్లో ఏవైతే ఫ్లడ్స్ డ్రాట్లో ఉంటాయో వాటికి లింక్ చేయడం అనేది జరుగుతుంది. సో 2 రివర్స్ని కడుపు నిండా నింపడం అనేది జరుగుతుంది. ఏది ఒకటి ఓవర్ఫ్లో అవ్వకుండా, ఒకటి పూర్తిగా ఇంకిపోకుండా చేయడానికి రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చేపడతారు. ఇండియాలో రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మనకు 1970లో 1970లో అప్పటి యూనియన్ ఇరిగేషన్ మినిస్టర్, ఇప్పుడు అది యూనియన్ ఇరిగేషన్ మినిస్ట్రీని ఇప్పుడు జలశక్తి మినిస్ట్రీ అనడం అనేది జరుగుతుందండి. అప్పటి యూనియన్ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో కేఎల్ రావు గారు, ఈయన అనౌన్స్ చేయడం అనేది జరిగిందమ్మా. ఏంటి అనౌన్స్ చేశారు? దిస్ ఐడియా ఆఫ్ రివర్ లింకేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో రివర్ లింకేజ్ సిస్టమ్. కేఎల్ రావు హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇంజనీర్. సో లెజిస్లేచర్లో ఒక చదువుకున్న వ్యక్తులు ఉంటే ఎంత మంచి ఇదవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ ఐడియా ఏదైతే ఉంటుందో ఐడియాని తీసుకొచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో, మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ అనేది నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్ అనేటటువంటిది ఒకదాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1980లో. 1980లో నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్లో భాగంగా అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే మన తాలూకా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కెన్ బిత్వా లింక్ ప్రాజెక్ట్ అండి. మొదటి ప్రాజెక్ట్, కానీ ఇప్పుడు సైన్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా ప్రాజెక్ట్ అనేది అప్పటి నుంచి పెండింగ్లో ఉండడం అనేది జరిగింది. ఎందుకు అంటే దెర్ వర్ మెనీ ఇష్యూస్.
దేర్ వర్ ఎకనామికల్ ఇష్యూస్, దేర్ వర్ పొలిటికల్ ఇష్యూస్, దేర్ వర్ సోషల్ ఇష్యూస్, దేర్ వర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ దీనిలో ఉండడం అనేది జరిగింది. సో అందువల్లే ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. నిన్న వరల్డ్ వాటర్ డేని పురస్కరించుకొని బోత్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ ది సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు పట్టాలు ఎక్కబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, కెన్ అండ్ బిత్వా ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్గా మీ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో కెన్ అండ్ బిత్వా ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, లొకేషన్ గురించి అన్ని జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పిక్చర్ చూడండి. ఇక్కడ మీకు ఉన్నటువంటిది యమునా రివర్ ఏదైతే ఉంటుందో యమునా రివర్, దానికి ఉన్నటువంటి ఒక ట్రిబ్యూటరీ ఏంటి అంటే కెన్ రివర్ ఏదైతే ఉంటుందో కెన్ రివర్, అండ్ దానికి ఉన్నటువంటి ఇంకొక ట్రిబ్యూటరీ ఏంటి అంటే బిత్వా రివర్ ఏదైతే ఉంటుందో బిత్వా రివర్. సో ఈ రెండింటి మధ్య ఇంటర్లింకింగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్లింకింగ్ చేసేటటువంటి ఇది ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ కెన్ బిత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా కెన్ అండ్ బిత్వా ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ యమునా. కెన్ ఏదైతే ఉంటుందో అది యమునా నదితో ఎక్కడ మీట్ అవ్వడం అనేది జరుగుతుందంటే బండా అనేటటువంటి ఏరియాలో మీట్ అవ్వడం అనేది జరుగుతుందండి, విచ్ ఈస్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. అండ్ బిత్వా ఎక్కడ యమునా నదితో ఇదవ్వడం అనేది జరుగుతుంది అంటే హమీర్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. యూపీలో ఉన్నటువంటి హమీర్పూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బిత్వా రివర్ మీద ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అంటే రాజ్ఘాట్ ప్రాజెక్ట్ ఒకటి, దాంతోపాటు పరీచా ప్రాజెక్ట్ ఒకటి, దాంతోపాటు మటాలియా డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో మటాలియా డ్యామ్స్ చూడండి. రాజ్ఘాట్ ఒకటి, పరీచా రెండవది, మూడవది మతాటిలా అనేటటువంటి ప్రాజెక్ట్స్ బిత్వా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండి. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో ఈ కెన్ రివర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫ్లోస్ త్రూ పెన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో పెన్నా టైగర్ రిజర్వ్ నుంచి ఇదవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ గ్రీన్ కలర్లో మీకు ఒకటి కనిపిస్తూ ఉందా, ఇది పెన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో పెన్నా టైగర్ రిజర్వ్, దాని నుంచి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా అందుకే వచ్చినాయి. సో దాని గురించి కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు యూ డోంట్ వరీ, రైట్? అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అంటే సర్ప్లస్ వాటర్ మనకి కెన్ రివర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కెన్ రివర్లో ఉండేటటువంటి సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉంటుందో సర్ప్లస్ వాటర్ని మనకి మన తాలూకా బిత్వా రివర్ ఏదైతే ఉంటుందో డెఫిసిట్లో ఉండేటటువంటి బిత్వా రివర్, యూపీలో ఉండేటటువంటి బిత్వా రివర్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దానికి ఇంటర్లింక్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ కెన్ రివర్ వల్ల ఈ పీపుల్ ఎవరైతే మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్లడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి బెత్వా రీజియన్స్తో ఉండేటటువంటి ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డ్రాట్స్ ఏవైతే ఉన్నాయి డ్రాట్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది, కరువు కాటకాలు. సో ఫ్లడ్ ఏరియాస్ నుంచి వాటర్ని ఏం చేస్తున్నాం, డ్రాట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో డ్రాట్ ఏరియాస్కి పంపించడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో ఇది ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో మెనీ పొలిటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కంప్లీట్గా ఇది దీనిలోకి స్లో అవ్వడం అనేది జరిగింది, పర్ఫెక్ట్గా అవ్వడం అనేది జరగట్లేదండి. సో ఏంటి మెయిన్ ప్రాబ్లం, అసలు ఎందుకు ఇది చేయాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఇండియాలో ఉండేటటువంటి 80% వాటర్ భారతదేశం రిసీవ్ చేసుకునేటటువంటి 80% వాటర్ ఏదైతే ఉంటుందో ఇట్ రిసీవ్స్ త్రూ యాన్యువల్ రెయిన్స్ అండి. ఈ వాటర్ అనేది ఎలా వస్తుంది, యాన్యువల్ రెయిన్స్, ముఖ్యంగా మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో మాన్సూన్స్. ఇండియాకు ఉన్నటువంటి పెద్ద ఎసెట్ ఏంటి, మాన్సూన్స్, ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఋతుపవనాలు. ఇవి వాటర్ బాడీస్ని ఫిల్ చేసి మనకి అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో 80% ఆఫ్ వాటర్ ఎప్పుడు ఫుల్ అవుతుంది, 4 month పీరియడ్లో. ఆ 4 months ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సెప్టెంబర్ తర్వాత జూన్ ముందు పరిస్థితి ఏంటి అంటే వాటర్ అనే డెఫిసిట్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దేర్ ఈజ్ డెఫిసిట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ మెనీ రివర్స్. సో ఎక్కడైతే సర్ప్లస్ వాటర్ ఉండేటటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మనం డెఫిసిట్లో ఉండేటటువంటి ఇవేవైతే ఉంటాయో వాటికి కెనల్స్ ఏవైతే ఉంటాయో కెనల్స్ ద్వారా, లేకపోతే రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో రిజర్వాయర్స్ ద్వారా, రైట్? సో వీటిని ఇది చేయడం వల్ల దీస్ 2 ప్రాబ్లమ్స్, బోత్ ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లడ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ డ్రాట్స్ ఏవైతే ఉంటాయో డ్రాట్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా? సో దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అండి. రీసెంట్గా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి మీ అందరికీ తెలుసు, గోదావరిని కృష్ణాని కలపడం అనేది జరిగింది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, రైట్? సో అలాంటి ఇది కూడా పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా వన్ ఆఫ్ ద రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అండి.
అర్థమైందా? అయితే ఈ పర్టిక్యులర్ లో ఉండేటటువంటి ఇష్యూ ఏంటి అంటే బుందేల్ఖండ్ రీజియన్. బుందేల్ఖండ్ అంటే మీకు అందరికీ ఎవరు గుర్తుకు రావాలి? ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు రావాలి, రైట్? ఈ బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ బుందేల్ఖండ్ రీజియన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్లడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఎక్కడ ఫ్లడ్స్? మధ్యప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మధ్యప్రదేశ్లో ఎక్కడ? మన తాలూకా కెన్ రివర్ ఏదైతే ఉంటుందో కెన్ రివర్ వల్ల ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. సో నెక్స్ట్ డ్రాట్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది బుందేల్ఖండ్ రీజియన్. బుందేల్ఖండ్ రీజియన్ ఈజ్ కంప్రైజ్ ఆఫ్ 2 స్టేట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క స్టేట్ కాదు, మధ్యప్రదేశ్ అండ్ బోత్ ఉత్తరప్రదేశ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. డ్రాట్ అనేది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి బిత్వా ఫ్లో అవుతున్నటువంటి రీజియన్లో డ్రాట్స్ అనేవి నాన్ మాన్సూన్ రీజియన్. మాన్సూన్ రీజియన్లో బిత్వా రివర్ కూడా ఫుల్ అవుతుంది, బట్ నాన్ మాన్సూన్ రీజియన్లో ఇది కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తూ ఉన్నారు? ఈ కెన్ రివర్ ఏదైతే ఉంటుందో కెన్ రివర్ నుంచి బిత్వా రివర్కి వాటర్ అనేది ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసి వాటర్ అనేది చేయబోతున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది చక్కగా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. అందులో డౌట్ ఏం లేదు, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రెండవది ఏంటి అంటే ఫార్మర్ సూసైడ్ ఏదైతే ఉంటుందో ఫార్మర్ సూసైడ్ అనేది తగ్గుతుందండి. సో సుమారు 6 lakh hectares ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ కల్టివేషన్లోకి రావడం అనేది జరుగుతుందంటండి అరౌండ్ ద ఇయర్. అండ్ వాటర్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో వాటర్ కన్జర్వేషన్ అవ్వడం వల్ల డ్రింకింగ్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం 13 lakh పీపుల్ ఎవరైతే ఉంటారో 13 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఆల్ అరౌండ్ ద ఇయర్ వస్తాయంట. నెక్స్ట్ రిజర్వాయర్స్, డ్యామ్స్ పెట్టి మనం ఎలక్ట్రిసిటీ కూడా ఇది చేయొచ్చు. 75 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం జనరేట్ చేయొచ్చండి. అండ్ దీనివల్ల ఏం జరుగుతుంది? డ్రాట్ ఏరియాస్లో మనం వాటర్ ఇది చేయడం వల్ల బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో బయోడైవర్సిటీ కూడా మనకు పెరగడం అనేది జరుగుతుంది. రిచ్ బయోడైవర్సిటీ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా మనకు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, మామూలుగా ఇప్పుడు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ మనకి ఉత్తరప్రదేశ్లో ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ దేనిలో కండక్ట్ చేస్తున్నారంటే విత్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కాకుండా ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఏంటి రివర్ వాటర్ కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్కి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో రిజర్వాయర్స్ లాంటివి టూరిజం అనేటటువంటిది డెవలప్ అవ్వడానికి అండ్ దాంతోపాటు ఫిష్ అండ్ ఆక్వాకల్చర్ ఏదైతే ఉంటుందో ఆక్వాకల్చర్ అనేది డెవలప్ అవ్వడానికి. సో వాటర్ బాడీస్ అన్నీ ఫిల్ అవుతాయి కాబట్టి మనకి బర్డ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో బర్డ్స్ కూడా మైగ్రెంట్ బర్డ్స్ కూడా ఇక్కడికి వచ్చి తమ తాలూకా హ్యాబిటెంట్స్గా మార్చుకోవడానికి నిజంగా ఈ తాలూకా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి అనుకోవచ్చు. అర్థమైందా? కానీ ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనకి ఏం చేస్తున్నారంటే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 different phases అండి. సో ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది 2 phases అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ పేరేంటి? కెన్ బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్, KBLP. సో ఫేజ్ 1లో డ్యామ్స్ అండ్ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కట్టబోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దాధాన్ ఇదేదైతే ఉంటుందో దౌధన్ డ్యామ్ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు టన్నల్స్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్ టన్నల్స్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్ టన్నల్స్ అండ్ లింక్ చేసేటటువంటి కెనల్ ఏదైతే ఉంటుందో కెనల్, వీటన్నిటిని కట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ పవర్ జనరేషన్కి పవర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో పవర్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వేరాజ్ ఫేజ్ 2లో మీరు చూసుకుంటే ఏం జరగబోతుంది చూడండి. ఫేజ్ 2లో ఏం జరగబోతుంది అంటే 3 components. ఒకటి బీనా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో బీనా కాంప్లెక్స్ ప్రాజెక్ట్, దాంతోపాటు లోవర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో లోవర్ డ్యామ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు కోతా బ్యారేజ్ ఏదైతే ఉంటుందో కోతా బ్యారేజ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో మన తాలూకా జలశక్తి మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో జలశక్తి మినిస్ట్రీ ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే అకార్డింగ్ టు దిస్ దీని తాలూకా మెయిన్ యూజ్ ప్రొవైడ్ యాన్యువల్ ఇరిగేషన్ ఆఫ్ 10.62 lakh hectaresకి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుందంట.
సో వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై ఫర్ 62 lakh పీపుల్కి డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది వస్తుందంట. దాంతోపాటు జనరేట్ ఎనర్జీ ఆఫ్ 103 మెగావాట్ హైడ్రో పవర్ ఏదైతే ఉంటుందో హైడ్రో పవర్ రీసెంట్గా నిన్న ఏదైతే ఇది చేశారో సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ ద్వారా. కానీ ముందు ఏదైతే ఏం చెప్పారు 13 lakh పీపుల్ అని చెప్పారు. దాంతోపాటు 75 మెగావాట్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిందని చెప్పారు. బట్ విత్ డ్రాఫ్ట్ ప్రాజెక్ట్లో చేంజెస్, పాత డ్రాఫ్ట్ ప్రాజెక్ట్లో చేంజెస్ చేయడం వల్ల ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ 2 phases అయ్యేటటువంటి ప్రాజెక్ట్స్ వల్ల ఇంత హెల్ప్ అనేది జరగబోతుందంట. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్? ముందు 18,000 కోట్లుగా అయిపోతుంది అనుకున్నారు, ఇప్పుడు 35,111 కోట్ల 24 lakhs ఏవైతే ఉన్నాయో, సో ఇన్ని కోట్లు అనేది ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్కి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో మన తాలూకా బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉంటుందో, బుందేల్ఖండ్ రీజియన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి? ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు రావాలి. ఈ బుందేల్ఖండ్ రీజియన్లో ఉండేటటువంటి మొత్తం డిస్ట్రిక్ట్స్ అన్ని 13 డిస్ట్రిక్ట్స్. ఈ 13 డిస్ట్రిక్ట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఎన్ని స్టేట్స్? 2 states, ఒకటి ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్. అర్థమైందా? సో వీళ్ళకి ఇమెన్స్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో, బుందేల్ఖండ్ ఈజ్ ఎ వాటర్ స్టార్వ్డ్ రీజియన్, దానికి చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా పన్నా డిస్ట్రిక్ట్ కానీ, లేకపోతే ఛత్తర్పూర్ డిస్ట్రిక్ట్ కానీ, సాగర్ డిస్ట్రిక్ట్ కానీ, దమో డిస్ట్రిక్ట్ కానీ, వీటన్నింటికి చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి ఝాన్సీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఝాన్సీ డిస్ట్రిక్ట్, దాంతోపాటు లలిత్పూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం అనేది జరిగిందా? అర్థమైందా? సో ఎందుకు ముఖ్యంగా ఈ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్స్? So, water linkage projects are to ensure the scarcity of water doesn't become a inhibitor for development in the country. సో మనకి కంట్రీ యొక్క డెవలప్మెంట్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఆటంకం అనేది కలిగించకూడదు, ఒక అడ్డుకట్ట అనేది వేయకూడదు అనేటటువంటి దీంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్? ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ చాలా చాలా డిలే అయింది. మనం 1980 నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది దీనిలోకి వచ్చిందని చెప్పుకున్నాం. ఎందుకు ఈ ప్రాజెక్ట్ అనేది ఏ ప్రాజెక్ట్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది? వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ ప్రాజెక్ట్ వల్ల మెనీ ఇష్యూస్ ఉండడం అనేది జరిగింది. మొదట ఇష్యూ ఏంటంటే పొలిటికల్ ఇష్యూ. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ మన తాలూకా మధ్యప్రదేశ్ ఏదైతే ఉంటుందో మధ్యప్రదేశ్ మధ్య వాటర్ షేరింగ్ ఏదైతే ఉంటుందో వాటర్ షేరింగ్కి ఒక సయోధ్య అనేది కలగట్లేదు. సో మధ్యప్రదేశ్ ఏం చేస్తుంది? మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి కెన్ రివర్ నుంచి ఉత్తరప్రదేశ్ యొక్క బెన్ రివర్ రీజియన్ ఏదైతే, బిత్వా రివర్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానికి వాటర్ పంపిస్తానంది. కానీ ఉత్తరప్రదేశ్ ఏమంటుంది? నాకు ఎక్కువ వాటర్ కావాలంటుంది. బట్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్ దానికి ఒప్పుకోవట్లేదు. సో నాన్ మాన్సూన్ రీజియన్స్లో మాకు వర్షాలు పడకపోతే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, సో మేము అంత వాటర్ మేము ఎలా ఇవ్వగలం అని చెప్పి ఒక పొలిటికల్ ఇదేదైతే ఉంటుందో పొలిటికల్ ఛాలెంజ్ అనేది అది ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఇందాక మనం ఒక డ్యామ్ ఇది చేసేటప్పుడు నేను ఒకటి చెప్పాను చూసారా, మనకి చూడండి మళ్ళీ పిక్ చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదిగోండి ఈ దౌదన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎరేజ్ చేసి చూపిస్తాను చూడండి. ఓ సారీ, చూడండి ఈ దౌదన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఈ దౌదన్ డ్యామ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి. డ్యామ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే వాటర్ ఏం చేయాలి? ఇక్కడ రిజర్వాయర్ అనేది ఏర్పాటు చేయాలి, వాటర్ అక్కడ స్టోర్ అవుతుంది. దానివల్ల ఈ పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో పన్నా టైగర్ రిజర్వ్ మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది, సబ్మెర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. దానివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో వైల్డ్ లైఫ్కి చాలా చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో మొత్తం హ్యాబిటేట్ అంతా మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అండి. ఈవెన్ వల్చర్స్కి కూడా చాలా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. దాంతోపాటు కెన్ ఘారియల్ శాంక్చురీ ఇక్కడ దగ్గరలో ఉండేటటువంటి శాంక్చురీ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఎఫెక్ట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాటర్ రిచ్ కాబట్టి ఇక్కడ ఉంటాయి, బట్ వాటర్ అనేది ఏం చేస్తున్నాం మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఆ వాటర్ డిస్ప్లేస్ అవ్వడం వల్ల కూడా చాలా చాలా ప్రాబ్లం ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు ఈ లింకేజ్ చేయడం వల్ల ఈ మధ్యలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం వేరే ప్రాంతాలకు, ఆవాస ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. సో రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో రీహాబిలిటేషన్ కూడా చాలా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇంకా ఇష్యూస్ ఏం చెప్పారో చూద్దాం. మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి అర్థమయ్యాయని అనుకున్నాను. అండ్ వాట్ ఆర్ ద అదర్ ఇష్యూస్ అంటే ఎకనామిక్ ఇష్యూస్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు అవ్వాల్సి ఉంటుంది. ముందు గవర్నమెంట్ ఫండింగ్ ప్రాజెక్ట్ నేను 90 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలు మీ ఇద్దరు కలిపి పెట్టండి అని చెప్పడం అనేది జరిగింది. కానీ
గవర్నమెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం అనేది జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. సో న్యూ ప్యాటర్న్ అనేది ఇంకా అనౌన్స్ చేస్తాము, ఫండ్ షేరింగ్ ప్యాటర్న్ అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ సోషల్ కాజెస్ కూడా ఉండడం అనేది జరిగిందండి. ఏంటి, రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో, ప్రజలు అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే అక్కడ ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, రైట్. సో అక్కడ సెన్సిటివ్ ట్రైబ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ట్రైబ్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. సో అడ్వాంటేజెస్ ఏంటి, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, అంతా సూపర్ ఉంటుంది. బట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది మునిగిపోయే ప్రమాదం ఉంది. సో చాలామంది ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గొడవ చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో, ఒక డిజాస్టర్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా తీసుకొని వీళ్ళు సరిగ్గా వర్క్ చేయగలిగితే దిస్ విల్ బీ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్. సో చాలామందికి వాటర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్ కెన్ బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. మీరు తప్పకుండా వాటర్ డిస్ప్యూట్స్ మీద ఎవ్రీ ఇయర్ తప్పకుండా మెయిన్స్లో క్వశ్చన్స్ అడుగుతారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా మనకి కర్ణాటకకి మహారాష్ట్రకి అయినటువంటి డిస్ప్యూట్ కానీ, ఆంధ్రాకి ఒడిశా ప్రాంతాలకు అయినటువంటి డిస్ప్యూట్స్ కానీ, వీటన్నింటినీ ఒక ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కింద ఒక ఫైల్ అనేది తయారు చేసుకొని నోట్ చేసుకోండి. అర్థమైందా? నోట్ మేకింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.